ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. ఇవాల్టి నుంచి ఆయన వచ్చే నెల 11 వరకు రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇవాళ ఉప్పాడలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన అంతర్గత సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఇక వారాహి యాత్రలో భాగంగా సాయంత్రం 5 గంటలకు రాజానగరం నియోజకవర్గం చేరుకుంటారు. అనంతరం కోరుకొండలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించనున్నారు. ఇక గెలుపే లక్ష్యంగా సేనాని దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన కాకినాడ ఆ కేంద్రంలో ఉన్న పిఠాపురం చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఆయన ప్రసంగం కూడా ఉండబోతున్నట్టు చెప్తున్నారు. పూర్తి వివరాలని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చందు, ప్రస్తుతం పిఠాపురం పవన్ కళ్యాణ్ అయితే కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. కొల్లప్రోలు హెలిప్యాడ్ నుంచి చేబ్రోలు నివాస గృహానికి బయలుదేరి నివాస గృహానికి కూడా చేరుకున్నారు. అయితే ఇప్పుడు చేబ్రోలు నుంచి కొత్తపల్లి మండలం ఉప్పాడలో జరిగేటటువంటి టీడీపీ నాయకుల అంతర్గత సమావేశానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఒక 5 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ అయితే అక్కడికి చేరుకుంటారు. ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో ప్రస్తుతం ఇక్కడ ప్రచారం నిర్విఘ్నంగా కొనసాగుతున్న తరుణంలో ప్రస్తుతం అక్కడ ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళతో ఒక సమావేశం గతంలో ఏర్పాటు చేయవలసి ఉండగానే అనివార్య కారణాల వల్ల గతసారి వచ్చినప్పుడు 4 రోజుల ప్రచారంలో ఇది నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పుడు సమయాభావం వల్ల సమావేశం నిర్వహించలేదు. దానిలో భాగంగానే ఈ సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ప్రస్తుతం ఉప్పాడ కొత్తపల్లిలో ఈ సమావేశం అంతర్గత సమావేశం కొనసాగుతుంది. 1 గంట పాటు ఈ సమావేశం పూర్తిగా కూడా నాయకులకి దిశానిర్దేశం చేయనున్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేతలతోనే ముఖ్యంగా ఈ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం. ఈ సమావేశానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ప్రస్తుతం హాజరవుతారు. ఇదంతా పూర్తిగా ఆ నేతలందరితో కూడా అంతర్గత సమావేశంగా అయితే ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి కొత్తపల్లి మండలం నుంచి తర్వాత మళ్ళీ తన నివాసానికి వచ్చి అక్కడి నుంచి సాయంత్రం ఏదైతే రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి కోరుకొండలో బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభ వారాహి విజయ పేరిట ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో రాజమండ్రి కూటమి అభ్యర్థిగా ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఈ బహిరంగ సభలో అయితే పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి నేతలందరికీ కూడా ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రాజమండ్రి పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడం కారణంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అక్కడ చేశారు. బహిరంగ సభ ద్వారా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఏదైతే సీఎం ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ తనపై గత 2 రోజుల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ చేసినటువంటి కామెంట్లు కూడా ఆయన తిరిగి కౌంటర్ కామెంట్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే ఈ సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్ సమావేశానికి ఇప్పుడు ప్రస్తుతం హాజరయ్యారు. 1 గంట పాటు కొనసాగుతుంది. అటు తర్వాత తన నివాసానికి వెళ్ళి గొల్లపురంలో చేబ్రోలు దగ్గర నుంచి అటు తర్వాత రాజానగరం అయితే బయలుదేరి వెళ్తారు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.